నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక స్థానిక ఎన్నికలకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ సిద్ధమవుతున్న నేపథ్యంలో నిజంగా రేవంత్ రెడ్డికి ఒక పెను సవాల్గా ఒక సమస్యలే సవాల్గా విసురుతున్నాయి. అవి ఏమేమి సమస్యలు నిజంగా ఎట్లా రేవంత్ సర్కార్కి ఒక అగ్ని పరీక్ష చూపెడతా ఉన్నాయి. నిజంగా ఎలాంటి సమస్యలు అంటే దాదాపుగా మీకు అందరికీ తెలిసిన విషయమే. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% డిక్లరేషన్ ఇస్తామని చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్యా వైద్య రంగాల్లో నిజంగా వ్యాపార రంగాల్లో కూడా 42% డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పింది బీసీలకు. అది ఒక పెద్ద టాస్క్గా మారింది. ఒకవేళ నిజంగానే బీసీలకు 42% ఇవ్వకుండా ఇప్పటికే చాలా లేట్ చేసింది. సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికే జరగాల్సి ఉండే. అసలు వాస్తవానికి సంవత్సరం గడుస్తూ ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పాలనలో మొట్టమొదటిసారిగా సర్పంచ్లు లేకుండా సంవత్సరం గడిపిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇక బీఆర్ఎస్ పోయిన తర్వాత ఇదే. ఇప్పుడు బీఆర్ఎస్ 2 సంవత్సరాలు పరిపాలించింది, కానీ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు కూడా లేట్ కాలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అపవాదను ముల్లెగట్టుకున్నది. సంవత్సరం గడుస్తున్నది. మంత్రివర్గ విస్తరణలో ఒక భాగంగా లేట్ అయిపోయింది. మంత్రివర్గ విస్తరణ అయిపోయాక కూడా ఇప్పుడు ఎంత తొందరగా వెళ్ళాలన్నా కానీ కొన్ని సమస్యలు నిజంగా ఒక వలయం లెక్క చిక్కుముడి లెక్క రేవంత్ సర్కార్కు పెను సవాల్గా విసిరినాయి. రేవంత్ సర్కార్కు ఇప్పుడు మరొక సవాల్ ఏంటంటే 42% రిజర్వేషన్ ఒకటి, మళ్ళొకటి ఈ 6 గ్యారెంటీల సంగతి పక్కకెడితే 6 గ్యారెంటీలు రైతు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో ఎవరికి కూడా రుణమాఫీ కాలే. ఇంతవరకు పూర్తి స్థాయిలో కాలేదు. రేషన్ కార్డుకు ఒకరున్న వారికి మాత్రమే అయింది. మరి నిజంగా రెండో వ్యక్తులకు కూడా ఎందుకు కాలేదంటే కాలేదు. ఆధార్ కార్డులో మిస్టేక్ ఉండేవో మరి ఏ విధమైన మిస్టేక్ ఉండేవో ఎట్లనో కాలేదు. కానీ మరి నిజంగా ఇది కూడా ఒక పెద్ద టాస్క్గా మారింది. అయితే ఇక 2500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకు, అది కాలేదు. ఇంకా 500 రూపాయల సిలిండర్ ఇస్తామన్నారు, కానీ 500 రూపాయల సిలిండర్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు వస్తలేదని కొందరు మహిళలు చెప్తా ఉన్నమాట ఇది. మరి నిజంగా దీన్ని ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు ఏం కథ చూడాలి. రైతు భరోసా అంశం తీసుకుంటే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15,000 రూపాయలు కాస్త 12,000కు తీసుకొచ్చారు. సరే ఏదేమైనప్పటికీ 12,000 రూపాయలు ఆర్థికంగా నిజంగా ఒక రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది, అందిస్తే బెటర్ అని అనుకున్నారు. కానీ పోయినసారి రైతు భరోసా వేసి 4 ఎకరాల లోపు మాత్రమే వేసారని రాష్ట్ర సర్కారు మొన్ననే చెప్పారు. చెప్పిన నేపథ్యంలో మరి ఎందుకు ఈ అన్లిమిటెడ్ వేస్తామని చెప్తుంది. ఇప్పుడు ఈ నినాదమున అన్లిమిటెడ్గా వేస్తామని చెప్తున్నది. మరి దీన్ని నిజంగా రైతులు ఏ విధంగా చూడాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అవినీతి కోరల్లో చిక్కపోయింది. గత 9.5 సంవత్సరాలు అవినీతి అరాచకాలు చేసి అక్రమాలకు పాల్పడి కాళేశ్వరం విషయంలో కానీ ఇటు ఈ కార్ రేసులో కానీ వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూసింది. సరే బీఆర్ఎస్ వైపు ఎంతో కొంత క్యాడర్ ఉంటుంది. ఎందుకంటే క్యాడర్కు న్యాయం చేసినా చేయకుండా ఎంతో కొంత క్యాడర్ అయితే బీఆర్ఎస్ క్యాడర్ ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నమ్మే పరిస్థితులు కూడా లేవు. ఇలాంటి కార్యక్రమంలో నిజంగా బీజేపీ పుంజుకుంటుందా? రేవంత్ సర్కార్కు సవాల్ విసురుతున్న సమస్యలు ఏంటిదంటే ఒకటి రైతు భరోసా, ఇంకోటి రైతు రుణమాఫీ, ఇంకోటి 42% డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్. ఈ కామారెడ్డి డిక్లరేషన్ అనేది పెను టాస్క్. ఎందుకంటే బీసీ ఉద్యమం తెలంగాణలో బలపడ్డది. గత ఎమ్మెల్సీ నాటికి ఇప్పటికీ చాలామైన తీవ్రత అంటే చాలా అంటే పెద్ద ఎత్తున సరే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఏం కదా అనేది పక్కకెడితే పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదనే విధంగా బీసీలు ప్రతి ఒక్క కాడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి నిజంగానే మంత్రివర్గ విస్తరణ కూడా జరిగినప్పుడు కూడా మనం చూసినాం కీలకంగా. అక్కడ ఏం జరిగింది? జరిగినా కానీ బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటే బీసీలకు ఒకటి ఇచ్చారు, ఎస్సీలకు ఒకటి ఇచ్చారు, ఎస్సీల మాలకు ఒకటి ఇచ్చారు, మాదిగకు ఒకటి ఇచ్చారు. మరి నిజంగా సమన్వయం చేస్తున్నామని ఆ 3 మంత్రి పదవులు అక్కడ ఉట్టికి గట్టి పెట్టారు. దానికి కూడా పెద్ద టాస్కే. ఎందుకంటే స్థానిక ఎన్నికల ముంగట అది ఒకవేళ నిజంగానే బీసీలకు పెద్దపీట వేస్తానే 3 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చినా కానీ ఈడ రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ పదవి పైన కన్నేసుకొని ఉన్నాడు, ఆడ ఖర్చు వేసుకొని ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు అలాగే మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున ఒక నిజంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం పెడతామన్నట్టుగా ఒక రకమైన బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డిని చేస్తా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది ఒక టాస్క్ అయితే ఇక మనం చూసుకుంటా ఉంటాం. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, ముఖ్యమంత్రి గారు చెప్పిండు. గతంలో తీర్మాన్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ మండలిలో చెప్పిండు. ఎమ్మెల్సీగా ఎన్నికైనాక మండలికి అయినాక చెప్పిండు 3 పిల్లల నిబంధన అనేది తెలంగాణ రాష్ట్రంలో నిజంగా డీలిమిటేషన్ జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలని కొన్ని రాష్ట్రాలు కలిసి చెప్తున్న మాట ఏంటంటే డీలిమిటేషన్ జరిగితే నిజంగా ఇక జనాభా ప్రతిపాదన జరిగితే ఒకవేళ ఈ అసెంబ్లీ కానీ పార్లమెంటు స్థానాలు పెరిగితే మేము నష్టపోతాం. అప్పుడు మేము కీలకంగా చెప్పిన మాట ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాటను 2 పిల్లల నిబంధనను తూచా తప్పకుండా పాటించినాం. ఇప్పుడు ఆ బీహార్ ఇంకా ఆ రాష్ట్రాలు కానీ పాటించలేదు. పాటించకపోవడం వల్ల మేము నష్టపోతాం కదా అనే మాట సీఎం గారి నోట వచ్చింది. వచ్చిన నేపథ్యంలో నేనేమంటున్నా అంటే 3 పిల్లల నిబంధన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పెడితే లాభం ఏంది?
దేనికోసం లాభం? ఇప్పుడు డీలిమిటేషన్ ప్రకారం మనం నష్టపోతున్నాం అని చెప్తున్నారు. మనకేమో ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్న వరకు సర్పంచ్కి, ఎంపీటీసీకి, జడ్పీటీసీకి, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే నిబంధన ఉన్నదని మీరు చెప్తున్నారు. మరి దీనివల్ల ఎవరికి లాభం? ముగ్గురు పిల్లలు ఉండాలి, అసలు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు కనాలనే నేపథ్యంలో మీరు డీలిమిటేషన్ అన్యాయం జరిగింది, డీలిమిటేషన్లో నిజంగా మేము మా తూచా తప్పకుండా పాటించిన మాకు అన్యాయం జరిగిందని మీరే చెప్తున్నారు. అది ముగ్గురు పిల్లల నిబంధన కూడా నిజంగా ఒక పెద్ద టాస్క్, అంటే ప్రజల నుంచి వస్తున్న మాట, ఇది ఒక డిమాండ్గా వెలువెత్తుతున్నాయి రేవంత్ సర్కార్కు. ఎందుకంటే ముగ్గురు పిల్లల నిబంధన కూడా ఎత్తేయాల్సిన పరిస్థితి ఉన్నది. చాలామంది ఆశలు పెట్టుకున్నారు. డీలిమిటేషన్ నిజంగా మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే నష్టపోతున్నాం అనుకుంటే ఒకవేళ ముగ్గురు పిల్లల నిబంధన అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎత్తివేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. ఇది ఇట్లా ఉంటే ఇక నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఇతర మున్సిపల్లో పనిచేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళకే పంపించాలనే ఒక నిబంధన దాదాపుగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం వలన చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ముఖ్యంగా కీలకంగా చెప్పిండు. మరి ఇది అమలు అవుతుందా, అమలు చేస్తారా కాదా అన్న విషయం పక్కకెడితే సరే, ఈ మార్పులన్నీ రావాలి. ఈ మార్పులు రాకపోతే ఎప్పుడైతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం, 5 సంవత్సరాల కోసం ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా మార్పులు చేయకపోతే ఎట్లా పాసిబుల్ అవుతుంది? తప్పనిసరిగా ముగ్గురు పిల్లల నిబంధన అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎత్తివేయాలి. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తేనే నిజంగా చాలా మటుకు ఆ ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయొచ్చు, ఒకవేళ నలుగురు పిల్లలున్నా పోటీ చేయొచ్చు అనే నిబంధన, ఎందరు పిల్లలున్నా పోటీ చేయొచ్చు అనే నిబంధన తప్పనిసరిగా తీసుకురావాలి. అది ఈ ముగ్గురు పిల్లల నిబంధన అనేది తప్పనిసరిగా ఎత్తేయాలి. ఈ ప్రజల నుంచి లేవనెత్తుతున్న డిమాండ్ ఇది ప్రధానంగా. మరొక డిమాండ్ ఏంటంటే ఇక దాదాపుగా మనం మొదటి నుంచి అనుకుంటున్నమాట ఏంటంటే 42% డిక్లరేషన్ ఇవ్వాలని చెప్తున్నాం. అదే దిశగా అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీ చేసే వాళ్లకు 10వ తరగతి కనీసం విద్యార్హత 10వ తరగతి పెట్టాలనేది ప్రజలు అనుకుంటున్నమాట. మరి అది నిజంగా ఇంతవరకు అమలవుతుందా అంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అసలు ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చేసరికి ఏదో ఒక విధంగా కాలం గడిపే పరిస్థితులు ఉన్నాయి. మరి నిజంగా కాలం గడుపుతూనే ఉన్నాయి. నిజంగా 10వ తరగతి పాస్ అయ్యేటట్టు పెడతారంటే ఇక చాలామంది ప్రజలు మళ్ళీ ఈ ప్రజలు అంటారు, ఎంపీలకు ఎమ్మెల్యేకే లేనిది ఈ సర్పంచ్లకు ఎవడరా పెట్టేదని వీళ్ళు అంటమాట, మళ్ళీ ఇదే మాట అంటారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్లకు నిజంగా కనీసం 10వ తరగతి చదవరాకుంటుంటే, ఇంగిత జ్ఞానం కనీసం తెలియకుంటుంటే, ఈ చదువుకున్న జ్ఞానం లేకపోతే సర్పంచ్లు ఇక్కడ గ్రామ పంచాయతీలలో చిల్లర అర్లాలు నిజంగానే ఈ గొడవలకు దారితీస్తూ ఉన్నాయి. ఇది పబ్లిక్ అంటున్నమాట. ఎందుకంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఒక చదువు అనేది లేకుండా ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమవుతుందంటే ఈ అభివృద్ధి దృష్టి పెట్టకుండా ఇతర సమస్యలపైన దృష్టి పెట్టడం వల్ల గ్రామ పంచాయతీ వెనుకబోతుందని ప్రజలు అంటున్నమాట. మరి నిజంగా ఈ రేవంత్ సర్కార్కు ఇవన్నీ పెనుసమాలుగా మారిన దిశగా ఈ ముందుకెళ్తూ ఉంటే పెద్ద టాస్కులు ఇప్పుడే ఎదురవుతూ ఉన్నాయి. సరే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడితే అప్పుడే పని అయిపోవు. కానీ అప్పుడు బీజేపీ పుంజుకుంటుంది అనుకున్నారు, లేకపోతే మంత్రివర్గ విస్తరణ జరగని సర్పంచ్ ఎన్నికలు పెడితే నిజంగానే దెబ్బచ్చే అవకాశం ఉందని అనుకున్నారో ఏదో కానీ తెలియదు. కానీ మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీ ఆటోమేటిక్గా పుంజుకున్నది, 8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. ఆ గెలుచుకున్న నేపథ్యంలో అప్పుడే పెడితే మళ్ళీ బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు కావచ్చు, మేబీ అనుకున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ కూడా అప్పుడు లేదు, బీఆర్ఎస్ మేబీ అప్పుడు అంతగానే ఏం లేదు, బీఆర్ఎస్ చితకీల పడిపోయింది, అసలు 0 ఎంపీ స్థానాలకు పడిపోయిన నేపథ్యం చూసినాం. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఏమనుకునేది తెలియదు. కానీ మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏమో మంత్రివర్గ విస్తరణ ఒకటి పెద్ద టాస్క్ అయిపోయింది, మార్చకుండా ఇట్లా అయిపోయింది. కాలం మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం, సంవత్సరంన్నర గడిచింది సర్పంచులు లేకుండా. మరి ఇవన్నీ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎలాంటి సవాళ్ళు విసురుకోబోతా ఉన్నది, నిజంగా స్థానిక ఎన్నికలకు పోతే ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు ప్రజలు అన్నది చూడాల్సిన అంశం. సరే, ఈ సవాళ్ళని విసురుకొని నిజంగా 42% రిజర్వేషన్ కల్పిస్తుందా? నిజంగా సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం 50% నిజంగా దాటద్దు అని న్యాయస్థానాలు చెప్తున్న నేపథ్యంలో ఇవన్నిటికీ ఏ విధమైన తీర్పిస్తుంది, నిజంగా ఏ విధమైన రూల్స్ ప్రకారం పోతుంది అన్నది చూడాల్సిన అంశం. ఏదేమైనప్పటికీ మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ముగ్గురు పిల్లల నిబంధన పైన, 42% రిజర్వేషన్ల పైన, ఇంకా మహిళలకు ఫ్రీ సిలిండర్ పైన, ఉచిత బస్సు పైన, ఈ కాంగ్రెస్ ఇస్తున్న హామీల పైన నిజంగా ఎట్లా ఉన్నాయి, ఏ తీరు ఉన్నాయి, ప్రజల రెస్పాండ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన TMR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.